ఈ నెల 4వ తేదీన శోభిత నాగచైతన్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ గత 3 ఏళ్లుగా ప్రేమలో ఉండగా ఆగస్టు నెలలో నిశ్చితార్థమైతే వాళ్ళు చేసుకున్నారు. సో మొత్తానికి నాగచైతన్య మరి సమంతతో విడిపోయిన తర్వాత వెంటనే నాగచైతన్య ఈమెతో ప్రేమలో ఉన్నారని వార్తలొచ్చినా ఎవరికి వాళ్ళు మాకేం తెలియదు అన్నట్టుగా అయితే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ చేసుకున్నారో అప్పుడు ఒక్కసారిగా అయితే నాగచైతన్య మీద అందరూ నిప్పులు చెరగడం ప్రారంభించారు. అప్పటిదాకా సమంతదే తప్పనుకున్నారు. కానీ ఒక్కసారిగా నాగచైతన్య ఎంగేజ్మెంట్తో తప్పెవరిదో మాకు తెలిసిందంటూ సమంత అభిమానులైతే రచ్చ చేయడం మొదలుపెట్టారు. అయితే ప్రస్తుతం వాళ్ళకి సంబంధించిన పెళ్లి తర్వాత వాళ్ళ పెళ్లి బట్టలు, పెళ్లికి నగలు, అలాగే శోభితా దులిపాల లైఫ్ స్టైల్ ఇవన్నీ చూసి మరి అక్కినేని కోడళ్ళ ఆస్తిపాస్తుల్లో ఎవరికి ఎంత ఆస్తి ఉందనేది అంతా కూడా ఇప్పుడు వైరల్గా మారుతోంది. సో శోభితా దులిపాల విషయానికి వస్తే ఆమె దాదాపు ఒక 8 yearsగా ఇండస్ట్రీలో ఉంది. శోభిత తెలుగులో ఎన్ని సినిమాలు చేసిందనేది వేళ్లతో లెక్కబెట్టచ్చు. ఆ ఏ సినిమాలని మాత్రం అడగకండి, అది మనకు గూగుల్లో చూస్తే తప్ప తెలీదు. సో దాదాపు 8 ఏళ్లుగా సినీ ఫీల్డ్లో ఉన్నందుకు గాను మహా అంటే 7 నుంచి ఒక 10 కోట్ల రూపాయలు సంపాదించింది. నాగచైతన్య ఆస్తితో కలిపితే 154 కోట్లు, అంటే ప్రస్తుతం ఆమెకి 164 కోట్లు ఉన్నట్టు సోషల్ మీడియాలో ఒక టాక్. ఇక సమంత మాజీ కోడలిగా అయితే ఉంది. ఆమెను మాజీ అనాల్సిన అవసరం లేదు, సమంత అంటే సరిపోతుంది. సో శామ్ దాదాపు 15 yearsగా సినిమా ఫీల్డ్లో ఉంది. ఇప్పటిదాకా ఆమె టాప్ హీరోయిన్ రేంజ్లోనే ఉంది. సో ఆమె దాదాపు తన సొంతంగా తన స్వహస్తాలతో ఇప్పటికే 100 కోట్లకి పైగా ఆస్తులు సంపాదించుకుంది. అలాగే ఇప్పుడు తన ఆస్తుల లిస్ట్ కనుక తీస్తే ఇంకా భారీగానే ఉంటుంది. ఆమె ఎన్నో వ్యాపారాల్లో ఇన్వెస్ట్ కూడా చేసింది. సఖి అనే క్లాతింగ్ బ్రాండ్, ఏకం అనే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ లెక్కన శోభిత కంటే పర్సనల్గా సంపాదించే రేంజ్లో సమంతనే టాప్ అని చెప్పొచ్చు. అక్కినేని ఆస్తులు చూపిస్తే మాత్రం శోభితకి ఎక్కువ ఆస్తులు ఉన్నట్టుంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? శోభిత ధూళిపాల మొత్తం ఫ్యామిలీ ఆస్తులు అంతా కలుపుకుంటే 20-30 కోట్ల కంటే కూడా ఎక్కువ ఉండదు. సో కాబట్టి ఈ లెక్కన చూసుకుంటే సమంత ఒక బ్రాండ్ ఎండార్స్మెంట్, ఒక సినిమాకి ఎంత లేదన్నా 2 నుంచి 3 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది రెమ్యునరేషన్. సమంత ఇప్పుడు సినిమాలు చేయడం లేదంతే. ఒకవేళ తను ఒప్పుకుంటే సినిమాలు చేయడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒక్క పాటకే ఆమె 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ కూడా తీసుకునుంది. సో శామ్కి ఒకవేళ అక్కినేని కోడలుగా ఉంటే 200 కాదు 2000 కోట్లకు పైగానే ఆమె ఆస్తికి హక్కుదారిగా అయితే ఉండేది. సో సమంతకి భరణం కిందే దాదాపు 200 కోట్లు ఇస్తామని చెప్పినా సరే తన అవసరం లేదంటూ చెప్పింది. ఇండివిజువల్గా తను ఒక సినిమాకే 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఇప్పుడు ఎదిగింది సమంత. సో ఈ నేపథ్యంలో సమంతకి శోభితకి అసలు కంపారిజనే లేదని, వాళ్ళతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు శామ్ ఫ్యాన్స్. ఇక లగ్జరీ కార్లు, సమంత లైఫ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ ఇద్దరు, ఒక మాజీ అలాగే ప్రస్తుతం అక్కినేని కోడలు శోభిత కంపారిజన్లో ఆస్తుల్లో అలాగే ఇంకా అంతస్తులోను, మంచి మనస్సులోను, అందలోను మా సమంతే టాప్ అంటున్నారు అభిమానులు.